తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో పచ్చని జామాయిల తోటను ధ్వంసం చేశారంటూ రైతు శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామ పరిధిలోని సొంత భూమిలో సాగు చేసిన జామాయిల చెట్లను కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ధ్వంసం చేశారని బాధిత రైతు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన బాధితుడు తన పంటను ట్రాక్టర్లు భారీ యంత్రాలతో నాశనం చేసి భూమిని దుర్వినియోగం చేశారని తెలియజేశారు. తాను మరియు తన కుటుంబ సభ్యులు సాగు చేస్తున్న తోటపై అసూయతో రాత్రి వేళలో చెట్లు నరికివేసి భూమి స్థాయిని మార్చేలా అక్రమ ట్రాక్టర్ యంత్రాలతో బండి బాటగా మార్చేశారని పేర్కొన్నారు. దీనిని ప్రశ్నించిన తనను బెదిరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రేణిగుంట పట్టణ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సరి అయిన చర్యలు తీసుకోలేదని వాపోయారు. తాజాగా పోలీసులను ఆశ్రయించిన బాధితుడు అనుమతులు లేకుండా పంట భూమిని గుంతలుగా మార్చిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నేను ఎస్ఎస్ఆర్ సంస్థ తరఫున ఇక్కడ జామాయిల చెట్లు నాటించాను. 3 సంవత్సరాలు అయింది. ఈ కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లతో జామాయిలని దాదాపు 1.5 ఎకరాని ధ్వంసం చేశారు, తొక్కిచ్చేసి నాశనం చేశారు. సుమారుగా 3,000 నుంచి 3,500 చెట్లు ధ్వంసం అయ్యింది. పోలీస్ స్టేషన్లో, రేణిగుంట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. సిఐ గారు దానికి సంబంధించి మనల్ని పిలిపించి మాట్లాడతా అని చెప్పినారు. కొంతమంది గుత్తివారిపల్లి వాళ్ళు ట్రాక్టర్తో తొక్కిచ్చేశారండి. తొక్కించిన వాళ్ళు మీ ఊరు వాళ్ళ లేకపోతే బయట వాళ్ళండి? ఈ గుత్తివారిపల్లి సంబంధించిన రైతులండి. వాళ్ళు ఏమైనా నాయకులు ఉన్నారా వాళ్ళకి సపోర్ట్ చేసిందని? అయితే తెలియదు, కొంతమంది ఉన్నట్టు అనుమానము. ఇంకా కేసు కట్టలేదు, కానీ వాళ్ళు త్వరగా మాట్లాడుతున్నా ఇంకా కేసు కట్టలేదు. అంటే మీకు వాళ్ళకి ఏదైనా ఘర్షణలు కానీ వాగ్వాదాలు? లేదండి, ఏం లేవండి. మాకేమి ఈ తొక్కించినంత ముందు వరకు మాకు వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. ఎన్ని రోజులు అవుతుందండి ఇట్లా పంట? సుమారుగా 22-25 రోజుల మధ్య. 25 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు ఏమన్నా తీసుకోమని చెప్పి అధికారులు ఎవరన్నా? మేము తర్వాత తొక్కించినాక ఒక వారం తర్వాత మాకు తెలిసిందండి. తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. శుక్రవారం రోజు 12 రోజులు అయింది. ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు? తీసుకుంటామని చెప్తున్నారు ఎస్ఐ గారు. ఓకే.
ఎస్ఎస్ఆర్ఎం సంస్థ అనే దాంట్లో కూడా మేనేజర్గా ఉంటున్న శ్రావణ్కి అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే సంస్థ భూములన్నీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ సంస్థ భూములన్నీ కూడా నేనే దగ్గర ఉండి చూసుకుంటాను. అదేవిధంగా శ్రావణ్, ఇప్పుడు మాట్లాడిన శ్రావణ్ కూడా దగ్గర ఉండి చూసుకుంటాడు. ఈ సంస్థలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లను పెంచి కాలుష్యాన్ని కాపాడడం కోసం ఈ చెట్లు పెంచుతున్నాము. సుమారుగా 3 సంవత్సరాలుగా పెంచుతున్న చెట్లు వయసు వచ్చి దాదాపు 2 సంవత్సరాల దాకా ఉంటాయి. కష్టపడి పెంచి ఇప్పుడు దాదాపు ఒక 10 ఎకరాల దాకా పెట్టున్నాము. కష్టపడి పెంచిన చెట్లని రైతులు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళకైతే దారులు ఉన్నాయి, ఆ దారులలో పోకుండా ఏదో ఒప్పకుండా, అంటే మేము ఈ సంస్థ ద్వారా ఇంత చెట్లు పెట్టుకోవడం వాళ్ళకి ఒప్పకుండానో ఈర్షతో ఈ విధంగా ట్రాక్టర్లతో కింద కేజీ వీల్స్ చేసుకుని తొక్కించడం జరిగింది. వాళ్ళ రైతులు ఎవరు అనేది ఆ ట్రాక్టర్లతో తొక్కించిన వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. ఈ గ్రామస్తుల్ని వాళ్ళని విచారిస్తే చుట్టుపక్కల రైతులు కొంతమంది చెప్పారు. ఒక 4-5 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో కూడా శ్రీధరు, యుగంధరు, బాలకృష్ణ తదితరులు ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఇద్దరు రేణుగుంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సరే చేస్తా అన్నారు. వాళ్ళు తప్పు చేసిన వ్యక్తులకి ఏదో రకంగా రాజకీయ అండతో పోతున్నారని మాకు అనుమానం వచ్చి ఈరోజు మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. యూఎస్ఏలో ఎస్పీ గారిని కలిసి కూడా అర్జీ ఇచ్చాము. ఎస్పీ గారు కూడా దానిపైన రెఫర్ చేసి కంటెంట్ పోలీస్ స్టేషన్ పంపిస్తారని కూడా చెప్పారు. దానిపైన మేము చట్టపరమైన చర్యలు, అంటే మాకు వాళ్ళకి ఎటువంటి గొడవలు లేకపోయినా, మా సంస్థకి వాళ్ళకి ఎటువంటి గొడవలు లేకపోయినా కూడా వాళ్ళ స్వలాభాల కోసం మేమేదో ఎదుగుతున్నాము, మా సంస్థ ఎదుగుతున్నది ఈర్షతో ఈ విధంగా అక్రమంగా మా పొలంలోకి ప్రవేశించి చెట్లను ధ్వంసం చేయడం, దాదాపు సుమారుగా 3000కు పైగా ఉంటాయి చెట్లవి, అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసిన దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము అధికారులను కోరుతున్నాం. పత్రికా ముఖంగా మీకు కూడా ఆ 3000 చెట్లకు సంబంధించి ఎంత ఆస్తి నష్టము, ఎంత మేరకు నష్టపోయినామని 3000 చెట్లు అంటే మ్యాక్సిమం అది ఎస్టిమేట్ చేసేదానికి కుదరదు. మేము అప్పుడు కొన్ని చిన్న చెట్లు కాబట్టి తక్కువే ఉంటాయి. ఇప్పుడు అది ఆ చెట్లు ఇప్పుడు అంత చెట్లు పెంచి పోషించాలంటే ఇక్కడ వాచ్మెన్ పెట్టి వాళ్ళంత ఖర్చులు అవన్నీ పెట్టాలంటే అది భారీగానే ఉంటుంది నాకు తెలిసి. ఎంత అనేసి మనం చెప్పలేదు. ఎందుకంటే ఆ చెట్లు మేము కట్ చేసి అమ్ముకునేటటువంటి మాకు వాల్యూ తెలుస్తుంది. అమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు, 20-25 ఏళ్ళుగా పెరిగిన చెట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. వాటిని అమ్మే పరిస్థితి లేదు, కట్ చేసే పరిస్థితి లేదు, ఎవరైనా కట్ చేయాలని కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంటే చెప్తా ఉంది చెట్లు నాటండి, కాలుష్యాన్ని నివారించండి అనేసి. అటువంటిప్పుడు గవర్నమెంటే చెప్తా ఉన్నప్పుడు ఇంత భూములు పెట్టుకుని మేము దాన్ని ఏం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ద్వారా చెట్లు నరకదు. చెట్లు నరకడం అనేది చెట్లను ధ్వంసం చేసి నరకడం అనేది చాలా తప్పది. దానిపైన గవర్నమెంట్ అధికారులు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది.